Hi guys, Realme GT7 Pro, Realme brand నుంచి 2024 లో ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా జస్ట్ ఇప్పుడే ఇండియాలో లాంచ్ అయింది. ఇది ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం Snapdragon 8 Elite చిప్సెట్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ గా ఖచ్చితంగా దీన్ని కొట్టే మొబైల్ అయితే రైట్ నో లేదు. అండ్ ఈవెన్ ఇది Dimensity 9400 Vivo X200 Pro మొబైల్ తో కంపేర్ చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ 28 lakh వరకు స్కోర్ చేసింది. అండ్ 12GB RAM అండ్ 256GB స్టోరేజ్ వస్తుంది. ఆఫ్ కోర్స్ LPDDR5X RAM సపోర్ట్ తో అండ్ UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ వస్తుంది. అండ్ Realme OS తో వస్తుంది అండ్ Android 15 అప్డేట్ వస్తుంది. కంటిన్యూస్ గా మీరు 120 FPS లో గేమ్స్ ఆడుతున్నా కూడా స్టిల్ పర్ఫార్మెన్స్ అనేది బానే ఉంది. బట్ రియల్మీ బ్రాండింగ్ ని ఖచ్చితంగా 60,000 రూపీస్ ప్రైస్ పెట్టి కొనాలా వద్దా అనేది డెఫినెట్ గా క్వశ్చన్ మార్కే. ఆఫ్ కోర్స్ ఇందులో 5800 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 120 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ చార్జర్ తో వస్తుంది. ఆల్మోస్ట్ ఇది జస్ట్ 37 minutes లో మొబైల్ ని కంప్లీట్లీ ఫుల్ చార్జ్ చేస్తుంది. అండ్ కంటిన్యూస్ గా మీరు గేమ్స్ ప్లే చేస్తున్నా, కాంటెంట్ చూస్తున్నా, ఈవెన్ సోషల్ మీడియా ప్లే చేస్తున్నా కూడా స్టిల్ మీకు ఆల్మోస్ట్ 7 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే విషయానికి వెళ్తే ఇందులో 6.78 inch 1.5K LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది అండ్ 6500 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ అవుట్డోర్ కండిషన్స్ లో కూడా డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా చాలా బెటర్ గా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీనిలో PWM డిమ్మింగ్ సపోర్ట్ ఉంది. ఇంట్రెస్టింగ్లీ iPhone 16 Pro Max తో కంపేర్ చేసుకున్నా కూడా ఇది బీట్ చేసిందనే చెప్పొచ్చు. అంటే మీరు లో లైటింగ్ లో మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు ఫ్లిక్కరింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా దీనిలో చాలా తక్కువ ఉంటాయి. అండ్ దీంతో పాటు డాల్బీ విజన్ అండ్ HDR కాంటెంట్ అండ్ అన్నిటికీ కూడా ఈ ఫోన్ కంప్లీట్లీ సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే మాత్రం డెఫినెట్ గా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే కంప్లీట్లీ మొబైల్ చూసుకుంటే సైడ్స్ అల్యూమినియం ఫ్రేమ్స్ తో వస్తుంది. అఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉన్నప్పటికీ బట్ ఓవరాల్ గా మొబైల్ చూసుకుంటే ప్రీమియం గా ఉంది. బట్ స్టిల్ మనకి కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది. అండ్ IP68 రేటింగ్ సపోర్ట్ వస్తుంది అండ్ IP69 రేటింగ్ తో కూడా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50+50+8 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ తో వస్తుంది అండ్ అగైన్ 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ తో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ ఈ ఫోన్ తో తీసిన కొన్ని కెమెరా శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అవుట్డోర్ కండిషన్స్ లో కానీ అండ్ ఎవ్రీథింగ్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. సో ఫైనల్లీ దీని ప్రైసింగ్ ఇండియాలో చూసుకుంటే 12GB RAM అండ్ 256GB జస్ట్ మీకు 55,000 రూపీస్ ప్రైస్ లో అయితే ఉంది. సో ఖచ్చితంగా ఆ ప్రైస్ లో రియల్మీ బ్రాండ్ ని తీసుకోవాలద్దు అనేది స్టిల్ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే కెమెరాస్ అనేవి మరీ టూ గుడ్ అయితే లేవు. ఈవెన్ ఓన్లీ బ్యాటరీ బ్యాకప్ అండ్ డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే ఈ మొబైల్ ని మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే గేమింగ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా ఒకవేళ మంచి కెమెరా మొబైల్ కావాలి లేదంటే మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి, సో అన్నింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా Realme GT7 Pro అనేది సో అంత మంచి మొబైల్ అయితే కాదు. రైట్ నో 2024 లో దీన్ని కొనొద్దని అయితే నా ఒపీనియన్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.